హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రవహించే మూసీ నదిని పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించింది రాష్ట్ర ప్రభుత్వం. మురుగు వ్యర్థాలతో ప్రవహిస్తోన్న మూసీని ప్రపంచ స్థాయి పర్యాటక ఆర్థిక కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా లంగర్ హౌస్ సమీపంలోని బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్టుని చేపట్టింది. అయితే అక్కడ రక్షణ శాఖ భూములు ఉండడంతో వాటిని రాష్ట్రానికి బదలాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు 83 ఎకరాలను అప్పగించేందుకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు. మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో దీనిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 34 ఎకరాల విస్తీర్ణంలో 400 కోట్లతో ఒక భారీ టవర్ను నిర్మిస్తారు. 100 నుంచి 150 మీటర్ల ఎత్తులో పలు అంతస్తులతో నిర్మించే ఈ టవర్లో గాంధీ చరిత్రకు సంబంధించిన మ్యూజియం, ప్రదర్శనశాల, సమావేశ మందిరాలు ఇవన్నీ ఉంటాయి. గాంధీ విగ్రహం వెనక లండన్ థేమ్స్ నది ఒడ్డున కనిపించే లండన్ ఐను పోలిన జైంట్ వీల్ని ఏర్పాటు చేస్తారు. గాంధీ స్మృతుల్లో ఒకటైన చరఖాను తలపించేలాగా దీని నిర్మాణం ఉంటుంది. గాంధీ సరోవర్లో బోటింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ప్రాజెక్టులో భాగంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల నుంచి గాంధీ సరోవర్కు మొత్తంగా 15 వంతెనలు నిర్మిస్తారు. ఒకవైపు 100 అడుగుల రోడ్డు, మరోవైపు 80 అడుగుల రోడ్డుతోటి కాలిబాట, సైక్లింగ్ ట్రాక్, ఇతర సౌకర్యాలని కల్పిస్తారు. నదిలో పూడికను తొలగించి ఎంపిక చేసిన ప్రాంతాల్లో పార్కులను అభివృద్ధి చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుపై విమర్శలు, వివాదాలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టు చుట్టూ బఫర్ జోన్ పరిమితిని 50 మీటర్లకు పెంచడంతో చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లు, ఇళ్లు తొలగించాల్సి వస్తుంది. దీంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రాజెక్టుని పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు ముందస్తు అనుమతులు లేవని వచ్చిన ఫిర్యాదులను కొట్టేస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. ఇప్పుడు రక్షణ శాఖ కూడా భూములు ఇచ్చేందుకు ఓకే చెప్పడంతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.